డైరెక్టర్స్ యంగర్ సీనియర్ ఎవరైనా సరే చెప్తానండి, సినిమా అన్నది ఫస్ట్ డైరెక్టర్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇవ్వటం కాదు, ఒక అద్భుతమైన కథ ఇవ్వటం కాదు, అన్నీ అయ్యి ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్కి ఆన్ టైం ఇవ్వడం కాదండి, ప్రొడ్యూసర్స్కి విత్ ఇన్ ద బడ్జెట్ కానీ సినిమా తీయటం మీ మొదటి సక్సెస్గా ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. వచ్చిన కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే కనుక దాన్ని వాడి వాళ్ళ పనితనం చూపించుకోవడానికి ప్రయత్నాలు అరులు చాచే కంటే ఒక మామూలు కెమెరాతో కూడా మాకున్న కథ, నా దగ్గర ఉన్న టాలెంట్ తోటి, నా కథ పవర్ తోటి నేను అత్యద్భుతమైన సినిమా తీయగలను అనుకోవాలి. అంతే తప్ప అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ నాకు కావాలని కోరుకోకూడదు. అవన్నీ యాడెడ్, అవసరం మేరకు తీసుకోండి. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దానికి అనుగుణంగా బోల్డ్ అంత ఖర్చు కూడా పెరిగిపోతుంటుంది. ఇలాంటి నిర్మాతలు దేనికస్తారు నెరవని నిర్మాతలు దేనికస్తారు మీ ఇష్టం అనే వాళ్ళు ఉంటే కనుక ఇంకా అడ్వాంటేజ్ అయిపోతుంది. అలాగా దయచేసి ఇండస్ట్రీ బాగుండాలి అంటే ప్రప్రథమంగా బాధ్యత తీసుకునే వాళ్ళు, అది గుర్తెరగాల్సిన వాళ్ళు డైరెక్టర్స్, కెప్టెన్ ఆఫ్ ద షిప్. అలా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. అరే నేను బాబీ కంటే లేకపోతే ఇంకొకరి కంటే నేను తక్కువ చేస్తే నాకు అవమానం అని బాబీ అనుకుని, బాబీ అంత ఖర్చు పెట్టాడు వాళ్ళకంటే నేను తక్కువ తీయకూడదు, ఈవెన్ దో మై సబ్జెక్ట్ ఈజ్ నాట్ డిమాండింగ్ అని అవసరం మేరకు ఖర్చు పెట్టి బాబీ కంటే 10 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు మన సినిమా అని అనుకోవడం. ఇది ఏమండి రేపు పొద్దున మీరు మీడియా వాళ్ళని ఉద్దేశించి వీళ్ళని ఉద్దేశించి అనకండి సార్, తప్పు, రాంగ్. దీన్ని మీరు ప్రొజెక్ట్ చేయొద్దు. ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి కాదు. మీరు అలా చేస్తే కనుక మీరే చిన్నవాళ్ళు అవుతారు. I mean, it was very tough for him to sustain that kind of blockbusters which he's delivered. Right. It's only because Shiva has nothing in mind but the story of the film. It keeps running in his head. He just needs the right space. He just needs the right people around him to just excel in it. And when our journey started, right before RRR released, so he came up with this idea of this protagonist. Usually in commercial mainstream movie, we have a protagonist coming from the downtrodden. You know, when there's absolute zero courage, the protagonist comes forward, gives courage to the people who needs, you know, who needs courage, takes them and goes forward. Right. But here there's a flip to Devra. So when courage is completely, you know, when it's filled to the brim, when it exceeds, there needs to be a certain amount of fear. And the protagonist is actually trying to give in fear than actually give in courage. So that for me, for me was a phenomenal idea. And then we started our journey of Devra. And here, I hope we've lived up to the expectations of the trailer. And that's about it. ఎవరు ఏమి చెప్పినా సరే ఈగోలకు వెళ్ళకుండా నాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసా, ఏదో చెప్తారులే అని ముఖస్థుతికి అలాగే సార్ అని ఆ తర్వాత దాన్ని పెడచవని పెట్టే రకం కాదు. ఏదో చెప్పారు, ఇన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి చెప్పాడు అంటే దానికి ఏదో అర్థం ఉంటుంది. నేను వెళ్ళి కరెక్ట్ చేసుకుని రావాలి అంటే